ఉత్తరప్రదేశ్‌కి చెందినటువంటి ఒక టెక్కీ అతుల్ సుభాష్ బెంగుళూరులో టెక్కీ ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఈ వ్యవస్థ మీద తీవ్ర విమర్శలు చేయడం, విమర్శలు కాదు వాస్తవాలు. వాళ్ళ 4 సంవత్సరాల కొడుకును కూడా ఈ వ్యవస్థలను నమ్మకు అని చెప్పడం, జడ్జి ఏ విధంగా తనను లంచం అడిగింది అని చెప్పడం, జడ్జి ముందే వాళ్ళ భార్య నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావు చచ్చిపోవచ్చు కదా అంటే జడ్జి నవ్వడం, ఆ జడ్జిని తొలగించాలి అని చెప్పి దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తూ ఉంటే, అదే సమయంలోనే మహారాష్ట్రలో సతారా డిస్ట్రిక్ట్ జడ్జి అట, ఆ జడ్జి 5 లక్షల రూపాయలు లంచం తీసుకొని ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మనుషులు పట్టుబడడం దేశంలో న్యాయ వ్యవస్థను మరోసారి సెంట్రిక్గా డిస్కషన్కు నిలబెట్టాయి. మహారాష్ట్రలో అట ఒక జడ్జి నేరుగా ఒక ఆమెను కలిశారట కోర్టు. అంటే ఒక అతను ఒక గవర్నమెంట్ ఆఫీసరు 41 లక్షల రూపాయలు లంచం కేసుకి రిలేటెడ్ ఏసీబీలో అరెస్ట్ అయ్యారట. ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే ఆయన కూతురును మీ నాన్నకు బెయిల్ ఇస్తే 5 లక్షల రూపాయలు అని చెప్పి బెయిల్ కోసం 5 లక్షలు మాట్లాడారట. జడ్జి స్వయాన కోర్టుకు బయట, అంటే జడ్జి స్వయాన బయట కలిశారు ఆమెను. బయట కలిసి 5 లక్షలు మాట్లాడుకొని మా మనుషులు వస్తారు అని చెప్పి సోన్సో హోటల్ 5 లక్షలు ఇవ్వాలి అని చెప్పి 5 లక్షలు ఇచ్చి కరెక్ట్గా అదే హోటల్లోనే ఆమె వాళ్ళని పట్టించింది. సో ఆ జడ్జి మీద కేసు పెట్టింది ఏసీబీ. ఆయన అరెస్టు కోసం మహారాష్ట్ర హైకోర్టును పర్మిషన్ అడుగుతూ ఉంది. మహారాష్ట్ర హైకోర్టు కనుక పర్మిషన్ ఇస్తే తనను అరెస్ట్ చేయాలి అని, పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకా చేసేది ఏమీ ఉండదు. చూడండి, 41 లక్షల ఒక కేసులో ఒక అధికారి అరెస్ట్ అయితే ఆయన బెయిల్ కోసం 5 లక్షలు డిమాండ్ చేస్తే ఇంకా 4 కోట్ల విషయంలో ఎంత డిమాండ్ చేయాలి, 40 కోట్ల కేసుల్లో ఎంత డిమాండ్ చేయాలి, 400 కోట్ల కేసుల్లో ఎంత డిమాండ్ చేయాలి, 4,000 కోట్ల కేసుల్లో ఎంత డిమాండ్ చేయాలి? అసలు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులే ఈ విధంగా కనుక డబ్బులకు అమ్ముడుపోతూ ఉంటే ఇక ఎవరికి న్యాయం జరుగుతుంది? కనీసం ఈ సిస్టంలు విధించే శిక్షల మీద, వీళ్ళు ఇచ్చే తీర్పుల మీద, వీళ్ళ విచారణ మీద జనానికి ఎక్కడ నమ్మకం ఉంటుంది? ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు నిజం, ఎవరు మోసం? ఎంత దారుణమైన, ఇంత దారుణంగా డబ్బు కోసం దిగజారిపోయే వ్యవస్థలు, మనుషులు, ఏం అసహ్యం వేస్తుందంటే ఛీ.